Okay, children, shall we continue? In the zoo, Sharath also saw many animals eating their food. Have you seen what animals eat? All animals do not eat the same food. Some eat only plants, some eat meat, and some eat both plants and meat. The mouth and limbs of animals are patterned based on the type of food they eat. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, all animals eat same food? No, all animals do not eat the same food. Some eat plants, some eat meat, some animals eat both plants and meat. Because the mouth and limbs of animals are patterned based on the type of food they eat అనమాట. అంటే అవి ఏ ఫుడ్ అయితే ఆ పండ్లని యానిమల్స్కున్న మౌత్లో ఉన్న పండ్లని బట్టి అవి యానిమల్స్ ఫుడ్ని తీసుకుంటుంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యార్బివోర్స్ అంటే ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ ప్లాంట్ ప్రోడక్ట్స్. హ్యార్బివోర్స్ అంటే ఏంటి? ఓన్లీ ప్లాంట్స్ ప్రోడక్ట్స్ని ఈట్ చేసే యానిమల్స్ని మాత్రమే మనము హ్యార్బివోర్స్ అంటామన్నమాట. దే డు నాట్ ఈట్ మీట్స్ అనమాట. దే హ్యావ్ షార్ప్ కట్టింగ్ అండ్ స్ట్రాంగ్ గ్రైండింగ్ టీత్. ఎలా ఉంటాయంటే వాటి పండ్లు షార్ప్గా ఉంటాయన్నమాట. తర్వాత స్ట్రాంగ్ గ్రైండింగ్ టీత్ అంటే బాగా నమిలే తత్వం ఉన్న పండ్లు ఉంటాయన్నమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ హ్యార్బివోర్స్ ఆర్, ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ, బఫెలో, గోట్, జీబ్రా, డీర్ అండ్ హార్స్. యూ ఆల్సో సే సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యార్బివోర్స్. నేను చెప్పాను కదా, కౌ, ఇంకా ఏవేవి ఉన్నాయి హ్యార్బివోర్స్. కౌ కూడా ఓన్లీ ప్లాంట్ ఈటింగ్ యానిమల్సే. ఎలిఫెంట్ ఆల్సో ప్లాంట్ ఈటింగ్ యానిమలే కదా. ఇవన్నీ హ్యార్బివోర్స్ కిందకే వస్తాయన్నమాట. నెక్స్ట్, యూ మైట్ హ్యావ్ సీన్ ఏ క్యాటర్పిల్లర్ ఈటింగ్ లీవ్స్. కెన్ యూ సే దట్ ఏ క్యాటర్పిల్లర్ ఈజ్ ఎ హ్యార్బివోర్ కదా. మనము క్యాటర్పిల్లర్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అవి లీవ్స్ని ఎలా తింటుందో కదా. క్యాటర్పిల్లర్స్ ఈజ్ ఏ హ్యార్బివోర్. క్యాటర్పిల్లర్ ఒక హ్యార్బివోరేనా కాదా? చెప్పండి, గెస్ చేయండి కదా. క్యాటర్పిల్లర్ ఈజ్ ఆల్సో ఏ herbivore అనమాట. See, hi, do you know me? I am a cow. I eat grass and greens. I am a herbivore. కౌ ఏం చెప్తుంది? హాయ్ ఫ్రెండ్స్, డూ యూ నో మీ? మీకు తెలుసు కదా, ఇది కౌ. ఐ ఈట్ గ్రాస్ అండ్ గ్రీన్స్. గ్రీన్ కలర్ ఉండే ఐటమ్స్, గ్రాస్, గ్రీన్స్ తింటుందన్నమాట. అందుకే దీన్ని హ్యార్బివోర్ అన్నారు కదా. హ్యార్బివోర్ మీన్స్ వాట్? హ్యార్బివోర్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ ప్లాంట్స్ ప్రోడక్ట్స్. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. హ్యార్బివోర్స్ అంటే ఏంటి? ఓన్లీ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. నెక్స్ట్, సి దిస్ ఈజ్ ఏ టైగర్. ఐ ఆమ్ ఏ టైగర్. ఐ ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్. ఐ ఆమ్ కార్నివోర్. చూడండి, కార్నివోర్ అంటే ఏమో చూద్దామా ఇప్పుడు. చెప్పింది కదా ఇక్కడే టైగరు, నేను ఫ్లెష్ తింటాను. ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్ అంటే యానిమల్స్, వేరే యానిమల్స్ని చంపి తింటుంది కదా. ఇది కార్నివోర్స్ అనమాట. Carnivores are the animals that eat the meat of other animals. They have long, sharp teeth. Some examples are cat, dog, lion. Birds that are carnivores use their beak to tear the meat. Example, eagle, vulture. చూడండి, కార్నివోర్స్ అంటే మీట్ ఈటింగ్ యానిమల్స్ అనమాట. అంటే ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్ని తింటాయి కదా, వాటిని కార్నివోర్స్ అంటారు. దే హ్యావ్ లాంగ్ షార్ప్ టీత్. వాటికి బాగా లాంగ్ అంటే పెద్దగా, షార్ప్ అంటే చాలా పదునుగా ఉంటున్నాయి అన్నమాట టీత్. అందుకే అవి మీట్ ఆఫ్ అదర్ యానిమల్స్ తింటాయన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏవేవి? క్యాట్, డాగ్, లయన్, ఇవన్నీ మీట్ తినే యానిమల్స్ అనమాట. బర్డ్స్ దట్ ఆర్ కార్నివోర్స్ యూజ్ దేర్ బీక్ టు టియర్ ద మీట్. బర్డ్స్ కూడా కార్నివోర్స్ ఉన్నారు. అకార్డింగ్ టు దేర్ బీక్స్ అనమాట. బీక్స్ అంటే వాటి ముక్కు ఉంటుంది కదా, వాటి ముక్కుని బట్టి అవి తీసుకొని తినే యానిమల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఈగల్, వల్చర్ అనమాట. అర్థమైంది కదా. హ్యార్బివోర్ మీన్స్ వాట్? ఓన్లీ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. కార్నివోర్ మీన్స్ మీట్ ఈటింగ్ యానిమల్స్. ఇక్కడ ఓమ్నివర్స్ చూడండి. ఐ ఆమ్ ఏ బియర్. ఐ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఐ ఆమ్ యాన్ ఓమ్నివోర్. నేను
బీర్ని, నేను ప్లాంట్స్ని తింటాను, మీట్ని తింటాను, నేను ఓమ్నివోర్ని. హూ యామ్ ఐ? మనం ఎవరం చెప్పండి? హెర్బివోరా, మనం కార్నివోరా, ఓమ్నివోర్సా? మనం ఓమ్నివోర్స్ కదా. మనం బోత్ యానిమల్స్ ప్లాంట్స్ని తింటుంటాం. Omnivores eat both plants and animals. They have sharp cutting teeth, strong grinding teeth and canines. Human beings also omnivores due to their food habits. Can you say why a crow is an omnivore? మనం చూడండి, omnivore అంటే both plants and animalsని తినే వాటిని omnivores అంటారు. మనం who am I అంటే మనం కూడా, హ్యూమన్ బీయింగ్స్ కూడా ఏంటివి, మనం ఆల్సో మనం కూడా ఓమ్నివోర్స్ అనమాట. మటన్, చికెన్ తింటాము, తర్వాత పప్పు అన్నము, తోటకూర, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనం తింటాం కదా మనం. కెన్ యూ సే వై ఏ క్రో ఈజ్ అన్ ఓమ్నివోర్? క్రో ఓమ్నివోరే కదా. తెలుసా ఎందుకు? ఓమ్నివోర్ చిన్న చిన్న ఇన్సెక్ట్ని కూడా తింటుంది క్రో. అదే కాకుండా గ్రెయిన్స్ కూడా తింటుంది కదా. ఐడెంటిఫై ద యానిమల్స్ అండ్ క్లాసిఫై దెమ్ ఇన్ ద గివెన్ టేబుల్. చూడండి, ఇక్కడ కొన్ని యానిమల్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్, ఇవి మీరు కంప్లీట్ చేయండి. ఇక్కడ ఉన్న యానిమల్స్ని మీరు హెర్బివోర్స్ కిందకి రాయాలి. హెర్బివోర్స్ అంటే చెప్పాను కదా, ఓన్లీ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. ఇక్కడ ప్లాంట్ ఈటింగ్, ఓన్లీ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ ఏవేవి ఉన్నాయి ఇక్కడ? ర్యాబిట్, స్క్విరెల్, ఇంకా కంగారో ఈజ్ ఆల్సో ఏ హెర్బివోర్, మంకీ కదా. ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 కదా. తర్వాత కార్నివోర్స్, ఓన్లీ మీట్ ఈటింగ్ యానిమల్స్. మీట్ ఈటింగ్ యానిమల్స్ ఏవే ఉన్నాయి చూడండి ఇక్కడ. మీట్ ఈటింగ్ యానిమల్స్ టైగర్, క్యాట్, ఇంకా మీట్ ఈటింగ్ యానిమల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డాగ్ కదా, పీజియన్ ఆల్సో, పీజియన్ ఓమ్నివోర్కి వస్తుంది కదా. తర్వాత ఫ్రాగ్ ఆల్సో ఓమ్నివోర్, స్నేక్ కూడా కదా. చూడండి, అబ్జర్వ్ ద పిక్చర్ హియర్ అండ్ క్లాసిఫై ద ఫిష్ ఓమ్నివోరే. తర్వాత పీజియన్ ఓమ్నివోర్, క్రో ఓమ్నివోర్, లిజర్డ్, snake, lizard or snake. Okay, right here. Okay, సుధా చూడండి, సుధా శరత్ చెప్తున్నాను. డిస్కస్ కంటిన్యూయేషన్ అవుతుంది అనమాట. ఇక్కడ సుధా ఏమవుతుంది, ఇక్కడ అడుగుతుంది శరత్ని. శరత్, వాట్ ఎల్స్ హ్యావ్ యూ సీన్ ఇన్ ద జూ? ఇంకా ఏం చూసాను జూలో? ఐ హ్యావ్ ఆల్సో సీన్ బర్డ్స్ ఇన్ దేర్ నెస్ట్ అండ్ అబ్జర్వ్ ద వే దే ఈట్ దేర్ ఫుడ్. డూ ఆల్ ద బర్డ్స్ ఈట్ ఇన్ ద సేమ్ వే యాజ్ హెన్స్ ఈట్? చూడండి, సుధేం అడిగింది శరత్ని, ఇంకా ఏమైనా జూలో ఇంకా ఏమైనా చూసావా? శరత్, ఐ హ్యావ్ ఆల్సో సీన్ బర్డ్స్ని చూశాను, దేర్ నెస్ట్లను చూశాను, తర్వాత వాటి ఫుడ్ ఈటింగ్ ఐటమ్స్ని కూడా చూశాను. అవి ఏం తింటాయి, వాటి ఈటింగ్ వే అంటే మనకి తినే పద్ధతిని కూడా నేను అబ్జర్వ్ చేశాను అని చెప్తున్నాడు అనమాట. సుధా, డూ ఆల్ ద బర్డ్స్ ఈట్ ఇన్ ద సేమ్ వే యాజ్ హెన్స్ ఈట్? అన్ని బర్డ్స్ కూడా ఒకే విధంగా తింటాయా మన హెన్ తిన్నట్లా అని అడుగుతుంది. తర్వాత అప్పుడు శరత్ ఏం చెప్పాడు చూడండి, లెట్ us అబ్జర్వ్ ద బీక్స్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్ దే సేమ్. చూడండి, బీక్స్ ఆఫ్ ద అబ్జర్వ్ చేయండి. స్పారో బీక్ ఎలా ఉంది? చిన్నగా ఉంది కొద్దిగా. క్రేన్ బీక్ చాలా పొడుగు ఉంది కదా. అదే ఈగల్ది చూడండి, ఇలా వచ్చి ఇలా షార్ప్ ఉంది కదా. బీక్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇయర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, స్కిన్ డిఫరెంట్గా ఉంది, వాటి బీక్స్ కూడా డిఫరెంట్గా ఉంది, వాటి ఫుడ్ ఐటమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. The beaks of the birds are not the same. The shapes of the beak depend on their food habits. Some have small beaks, some have long and some have curved beak. They are sharp and strong. Beaks are actually jaws of birds. మనకి యానిమల్స్కి ఎలా జాస్ ఉంటాయి, టీత్ ఉంటాయి, అలాగే బీక్స్ బర్డ్స్కి అలాగనమాట. కొన్ని స్మాల్గా ఉంటాయి, కొన్ని షార్ప్గా ఉంటాయి, కొన్ని కర్వ్డ్గా షార్ప్డ్గా ఉంటాయన్నమాట. చాలా షార్ప్గా ఉంటాయి. వాటి ఫుడ్ కూడా ఈ బీక్స్ని బట్టే వాటి ఫుడ్ ఐటమ్స్ తీసుకునే దాంట్లో కూడా వాటిని బీక్స్ పట్టే తీసుకుంటాయి అన్నమాట.
చూడండి, బర్డ్స్ యూజ్ దేర్ ఫీట్ ఫర్ వాకింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్ అండ్ పెడ్చింగ్. క్లాస్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ఫుడ్ అండ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. The shape of their claws and feet depends on their food habits. The claws of the birds have long curved nails. Claws అంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చూచారు కదా ఫిగర్లో ఎలా ఉన్నాయి, వాటి పంజా. అది మనకి టైగర్కి, లయన్కి పంజా అంటుంటారు కదా, అలాగే వాటికి కూడా, ఈ బర్డ్స్కి కూడా వాటివి చాలా షార్ప్గా ఉంటాయంట. వాటితో వాళ్ళు అవి ఫుడ్ని తీసుకెళ్ళడము, తర్వాత ఇంకా క్లైంబ్ చేయడము, వాకింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడం అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ ద నెస్ట్ ఆఫ్ ద బర్డ్స్. చూడండి, బర్డ్స్ నెస్ట్ ఎంత అందంగా చేసుకుంటాయి కదా, వాట్ ఏ బ్యూటిఫుల్ నెస్ట్ కదా. ఇక్కడ చాలా టాలెంటెడ్ అనమాట వాటికి. అంటే డిఫరెంట్ బర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి స్కిన్ ఆఫ్ ద బర్డ్స్ డిఫరెంట్గా ఉంటుంది, యానిమల్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటుంది, వాటి ఇయర్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే వాటిని నెట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బర్డ్స్ బిల్డ్ డిఫరెంట్ నెట్స్. దే బిల్ట్ దేర్ నెట్స్ ఫర్ లేయింగ్ ఎగ్స్. యూజువల్లీ ద మేల్ బర్డ్ బిల్డ్ ద నెట్స్ అండ్ ద ఫీమేల్ బర్డ్ లే ఎగ్స్ ఇన్ దెమ్. Once the young ones develop wings, they fly off from the nest. Birds build very strong nests. A crow builds its nest with twigs and dried leaves. The weaver bird weaves its nest with grass, leaves, twigs and roots. The tailor bird stitches leaves together into a nest. An eagle builds its nest with large sticks, grass or plant stacks on the rocky cliffs or on high trees. We have learned వేర్ బర్డ్స్ లివ్. చూడండి, బర్డ్స్ నెస్ట్ గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. బర్డ్స్ బిల్ట్ డిఫరెంట్ నెట్స్ అనమాట. ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క విధంగా నెస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. కానీ ఆ నెస్ట్ ప్రిపేర్ ఎవరు చేస్తాడు? మేల్ బర్డ్. మేల్ అంటే మగ పక్షి, మేల్ అంటే మగ, ఫిమేల్ అంటే ఆడ. మేల్ బర్డ్ ఒక నెస్ట్ ప్రిపేర్ చేస్తే ఫీమేల్ బర్డ్ అందులో వచ్చి ఎగ్స్ పెడుతుంది. తర్వాత ఆ ఎగ్స్ పొదిగి అందులో నుంచి పిల్లలు వచ్చి కొద్ది రోజులు ఉండి వాటికి వింగ్స్ వస్తాయి కదా, రెక్కలు వస్తాయి కదా, అప్పుడు దాకా ఆ నెస్ట్ అలానే ఉంటుంది అనమాట. వింగ్స్ వచ్చి ఎగిరిపోయేంత దాకా ఆ నెస్ట్ అలాగే ఉంటుంది. అంత స్ట్రాంగ్గా కట్టుకుంటాయి అవి. క్రో ఎలా నెస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది? ట్విగ్స్ అండ్ డ్రైడ్ లీవ్స్. ట్విగ్స్ డ్రైడ్ లీవ్స్తో ప్రిపేర్ చేసుకుంటుంది. వీవర్ బర్డ్ ఏమిటితో ప్రిపేర్ చేసుకుంటుంది? నెట్స్ విత్ గ్రాస్, గడ్డితో, లీవ్స్ అండ్ ఆకులతో, ట్విగ్స్ అండ్ రూట్స్. రూట్స్ అంటే వేర్లతో, ట్విగ్స్ అంటే అవి ఉంటాయి చూడండి, ఇట్లా అంతా గడ్డి లాగా ఉంటుంది అనమాట ట్విగ్స్ అంటే. ఇంకా టైలర్ బర్డ్ ఎలా స్టిచ్ చేసుకుంటుంది? ఒక ఆకుకి ఇలా అల్లుకుంటూ అది నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇంకా ఈగల్ అయితే పెద్ద పెద్ద స్టిక్స్, గ్రాస్, ఇంకా ప్లాంట్ స్టాక్స్, రాకీ క్లిఫ్స్ మీద, అంటే పెద్ద పెద్ద కొండల మీద, తర్వాత పెద్ద ఎత్తైన చెట్ల మీద మాత్రమే ఈ ఈగలు తన నెస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. వీ హ్యావ్ లెర్న్ వేర్ బర్డ్స్ లివ్. డూ యూ నో వేర్ యానిమల్స్ లివ్? మనము బర్డ్స్ ఎలా ఎక్కడ ఉంటాయో మనం తెలుసుకున్నాం. ఎక్కడ ఉంటాయి బర్డ్స్? దే ప్రిపేర్ దేర్ నెట్స్ అండ్ లివ్ ఇన్ దట్ వన్. ఇప్పుడు మనం యానిమల్స్ ఎలా ఉంటాయో చూద్దాం, ఓకేనా? Animals live in different shelters. Some animals live with us in our surroundings and some live in the forest. Wild animals live in the forest. Animals like rabbits live in burrows. Lions and tigers live in caves or bushes. Monkeys live on trees. Insects like spiders weave their own web. చూడండి, యానిమల్స్ లివ్ ఇన్ డిఫరెంట్ షెల్టర్స్ అనమాట. వాటి షెల్టర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సమ్ యానిమల్స్ లివ్ విత్ అస్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనమాట. మన సరౌండింగ్స్లో కొన్ని ఉంటాయి. ఏవేవి? డాగు, క్యాటు, హెన్ను కదా, కవ్వు, ఇవన్నీ మన సరౌండింగ్స్లో కనిపిస్తాయి. కొన్ని ఫారెస్ట్లో ఉంటాయి అన్నమాట. వైల్డ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్. ఇంకా యానిమల్స్ లైక్ ర్యాబిట్స్ లివ్ ఇన్ బర్రోస్ అనమాట. బర్రోస్ అంటే మనకి ఇవి ఉంటాయి కదా, హోల్స్ పెట్టుకొని అందులో ఉంటాయి అన్నమాట. తర్వాత టైగర్స్ కేవ్స్లో ఉంటాయి, బుషెస్లో ఉంటాయి కదా. మంకీ లివ్ ఆన్ ట్రీస్. మంకీస్ ఎక్కడ? చెట్ల మీదనే ఉంటాయి. ఇన్సెక్ట్స్ లైక్ స్పైడర్ వ్యూ దేర్ ఓన్ వెబ్. స్పైడర్ ఏం చేసుకుంటుంది? ఓన్ వెబ్ అనమాట. మనం బూజీ అంటాం కదా, దాన్ని స్పైడర్ వెబ్ అంటారనమాట.
List the animals that live with us in our surroundings. Activity. See, observe this activity. List the animals that live with us in our surroundings. మనం లిస్ట్ చేయాలంట మనతో పాటు మన సరౌండింగ్స్లో ఉన్న యానిమల్స్. గ్రూప్ బిహేవియర్ ఆఫ్ యానిమల్స్. Sudha always wondered why the ants move in a line. She came to the classroom and asked her teacher the reason behind it. ఏమడిగిందంట సుధా, యాంట్స్ ఎందుకు ఎప్పుడు లైన్గానే వెళ్తుంటాయని వాళ్ళ టీచర్ని క్లాస్ రూమ్కి వచ్చాక అడిగిందంట. చూద్దామా ఎందుకో. ఓకే. సి Sharath also expressed his doubt about the flock of birds flying in the sky in a V shape. Then the teacher explained them about the group behavior of birds and animals. శరత్కి కూడా ఒక డౌట్ వచ్చిందనమాట. యాంట్సే కాదు, బర్డ్స్ కూడా వి షేప్లో వెళ్తూ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్లో వెళ్తూ ఉంటాయి కదా. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ బర్డ్స్ని ఫ్లాక్ అంటారు అనమాట. ఆ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఎందుకు ఆకాశంలో వి షేప్లో బాగా ఫ్లై చేస్తూ ఉంటాయని చూడండి. రిగార్డింగ్ ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, మైగ్రేటింగ్ బర్డ్స్ నీడ్ టు ఫ్లై అలాంగ్ డిస్టెన్సెస్. డ్యూరింగ్ దేర్ జర్నీ దే మే లూజ్ దేర్ ఎనర్జీ. To avoid this, they fly in V formation. Each bird flies slightly above the one in front of it, which reduces wind speed. This helps them to save energy. ఎందుకోసం అలా V షేప్లో ఎగురుతుంటాయంటే తెలుసా? ఇప్పుడు బర్డ్స్ మైగ్రేట్ అనమాట. అంటే మైగ్రేటింగ్ అంటే చెప్పాను కదా థర్డ్ క్లాస్లో, మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనమాట. అంటే వాటి కోసం తినే ఆహారం సంపాదించుకోవాలి కదా, అందుకు అవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. అందుకే అలా వెళ్ళడం కోసం జర్నీ చేసేటప్పుడు వాటి ఎనర్జీని కోల్పోకుండా, అందులో అవి ఒకదాన్ని ఒకటి మిస్ కాకుండా వి షేప్ ఫామ్ చేసుకొని వెళ్తుంటాయి అన్నమాట. అలా వి షేప్ ఫామ్ చేసుకోవడంలో మనకు రెడ్యూస్ విండ్ స్పీడ్ అనమాట. మనం ఆ విండ్ గాలి వచ్చే గాలిని, ఆ విండ్ని అవి ఎగిరే దాంతో కంట్రోల్ చేసుకుంటూ అవి ఎనర్జీని రెడ్యూస్ ఎనర్జీని సేవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ యాంట్ చూద్దామా మనం. యాంట్స్ లివ్ టుగెదర్ లైక్ అస్. ద కాలనీ కన్సిస్ట్స్ ఆఫ్ queen ants, male ants and the worker ants. There is a discipline and work division in their colonies. Ant hills in the home of the ants. Ants release a secretion which helps to pass the information of food to other ants. Then the ants go into in a line to search of food. ఎందుకు యాంట్స్ అలా లైన్గా వెళ్తూ ఉంటాయంటే, యాంట్స్లో కూడా క్యూన్ యాంట్ అని, మేల్ యాంట్ అని, తర్వాత వర్కర్ యాంట్స్ అని కూడా ఉంటాయంట. క్యూన్ యాంట్ అంటే రాణి, తర్వాత మేల్ యాంట్ అంటే మొగ యాంటు, వర్కర్ యాంట్ అంటే పని యాంట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ డిసిప్లైన్గా డివిజన్ ఇన్ దేర్ కాలనీస్. ఒక కాలనీ అంటే యాంట్ హిల్స్నే కాలనీస్ అంటారనమాట. అందులో యాంట్ హిల్స్లో కాలనీస్ లాగా డివైడ్ చేసుకుంటారు. వాటిలో అవి ఉంటాయన్నమాట. ఆ యాంట్స్ రిలీజ్ చేసిన సీక్రెషన్ అంటే యాంట్స్ నుంచి వచ్చే లాలాజలం బట్టి ఇంకో యాంట్కి ఫుడ్ ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాయి అన్నమాట. దెన్ ద యాంట్స్ గో ఇన్ ఏ లైన్ ఇన్ ద సెర్చ్ ఆఫ్ ఫుడ్. అందుకనే అవి ఫుడ్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక యాంట్ వెనుక ఒక యాంట్ లైన్గా ఇలా నీట్గా వెళ్తూ ఉంటాయి కదా. అందుకే యాంట్స్ని చూసి ఏం నేర్చుకోమన్నారు? డిసిప్లైన్ నేర్చుకోమన్నారు అనమాట. ఓకే. నెక్స్ట్ హనీ బీస్ ఆల్సో లివ్ ఇన్ గ్రూప్స్. దే బిల్ట్ ద హైవ్ and form colonies. They share food with other bees and feed the bee larvae. Without working as a group, they cannot build such an awesome honeycomb. చూడండి, ఈ హనీ బీస్ కూడా గ్రూప్గా ఉంటాయి కదా. ఆ హనీ ఫామ్ హైవ్, అది హనీ బీ హైవ్ని ఎలా ఫామ్ చేసుకుంటాయి? కాలనీస్గా. చూడండి ఇక్కడ ఇలా ఇలా ఇట్లా కదా డయాగ్నల్ షేప్లో ఉన్నాయి కదా, ఒక్కొక్కటి అలా ఫామ్ చేసుకొని హనీ ప్రిపేర్ చేసుకొని అందులో ఒక్క చుక్క హనీ తీసుకొని అవి వెళ్ళిపోతాయి. మిగతా హనీ అంతా మనం యూజ్ చేసుకుంటాం కదా. అది హనీ బీ యొక్క టాలెంట్. చాలా అవసరం కదా ఇది. నెక్స్ట్ ఎలిఫెంట్స్. The elephants in the forest live together in herds. Nearly 10 or 12 elephants move in a herd along with their babies. The elderly female elephant leads the herd. She starts the journey in the morning with a trumpet and other will follow. This way of living in groups provide protection. Elephants kuda group ga untayannamata. Group of ఎలిఫెంట్స్ని ఏమంటారు?
హర్డ్స్ అంటారనమాట. హర్డ్స్ HERDS హర్డ్స్ అంటారు. ఇక్కడ నియర్ ఒక హర్డ్లో 10 or 12 ఎలిఫెంట్స్ ఉంటాయన్నమాట. దీనికి లీడర్షిప్గా ఎవరు ఉంటారు? ద ఎల్డర్లీ ఫీమేల్ ఎలిఫెంట్, అంటే ఎక్కువ పెద్ద ఆడ ఎలిఫెంట్ లీడ్ అనమాట. ఆ గ్రూప్ అందరికీ పెద్దగా ఉంటుంది, అది ఎటు వెళ్తే అలాగే ఉంటారు. అవి మార్నింగ్ వాటి ట్రంపెట్తో, అంటే ఇట్లా కేక్ వేస్తుంటుంది కదా తొండమెత్తి, దాన్నే ట్రంపెట్ అంటారు. ఆ ట్రంపెట్తో స్టార్ట్ చేసి వాటివి గ్రూప్స్గా వెళ్తూ ఉంటారు. గ్రూప్స్గా ఉంటే వాటికి ప్రొటెక్షన్ అనమాట. Animals make the earth an interesting place to live in. They help to conserve nature and environment. So we should not destroy the dwelling places or harm them. We should take good care of the domestic as well the wild animals and admire them from a safe distance. Like us, they also have a right to live on this earth. Let us not harm animals. చూడండి, యానిమల్స్కి కూడా మనతో పాటు నివసించే హక్కు ఎర్త్ మీద ఉందన్నమాట. అందుకే మనం వాటిని కొట్టడము, చంపడము అలాంటివి చేయకుండా, తర్వాత వాటికి ఫుడ్ని మనం పెడుతూ వాటిని కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా వైల్డ్ యానిమల్స్ని కూడా మనం చంపకూడదు. వైల్డ్ యానిమల్స్ ఉంటే కూడా వాళ్ళు వాటిని తీసుకెళ్ళి దూరంగా ఉన్న ప్రదేశాల్లో వదిలేయాలి. కానీ మనం వాటిని కొట్టడము, అవి కట్టుకున్న గూళ్ళని ఇప్పుడు అవి తీసేయడము అలా చేస్తే మనకి ఎంత బాధ ఉంటుంది కదా, అలాగే వాటికి కూడా చాలా బాధ ఉంటుంది అన్నమాట. అందుకని వాటిని అందరినీ అవాయిడ్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా చిల్డ్రన్ లెసన్. మనకి యానిమల్స్కు ఈ ఫస్ట్ ఏం చదువుకున్నాం మనము? యానిమల్స్ యొక్క ఇయర్స్ విజిబుల్, ఇన్విజిబుల్, తర్వాత యానిమల్స్ యొక్క స్కిన్ గురించి, తర్వాత బర్డ్స్ యొక్క బీక్స్, యానిమల్స్ ఫుడ్ హ్యాబిట్స్, హ్యార్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్ ఇవన్నీ చదువుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ రీడ్ వన్స్ అగైన్ ఆల్ గో త్రూ ద లెసన్ అండ్ అండర్లైన్ ద న్యూ వర్డ్స్ అనమాట. మీకు ఏదైనా డిఫికల్ట్గా వర్డ్స్ ఉండేటివన్నీ అండర్లైన్ చేసుకోండి, అవి బాగా స్పెల్లింగ్స్ నేర్చేసుకోండి. తర్వాత అవన్నీ ఒక రఫ్ బుక్లో ఒక 3 times 4 times రాయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీస్ అన్నీ మీరు కంప్లీట్ చేయండి. యాక్టివిటీస్ ఇచ్చాను కదా, ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది, తర్వాత ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది, ఈ యాక్టివిటీ ఉంది, గ్యాదర్ చేసి కంప్లీట్ చేయండి. తర్వాత లెసన్ బాగా తరువుగా చదువుకోండి. ఓకే, గో త్రూ ద లెసన్ కేర్ఫుల్లీ. ఈజీగానే ఉంది లెసన్, మీకు చదివినా కూడా అర్థమవుతుంది. నేను చెప్పేది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను చిల్డ్రన్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.